అనకాపల్లి అచ్యుతాపురం సెంచులో ఉన్నటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఆ ప్రమాదంలో 17 మంది చనిపోయి 50 మందికి పైగా క్షతగాతులయ్యారు. మొత్తం పాపం కాలిపోయేట దద్దులు ఏవేవో వచ్చే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో ఆ బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనకాపల్లిలోని ఒక ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలా జరిగింది ఏంటి అనేది స్వయాన బాధితులతోనే మాట్లాడి తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పినటువంటి వైసీపీ అధినేత అక్కడే ఉన్న డాక్టర్లు కూడా వివరించారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి. మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి డాక్టర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. కొన్ని గాయాలు కొన్ని చూసి ఆయన కూడా చలించిపోయారు. ఎందుకంటే ఆ కాలినవి ఎట్లుంటాయి, చాలా దారుణంగా ఉంటుంది. ఆసుపత్రిలో చాలాసేపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. సో తన వెంట బొత్స సత్యనారాయణ గారితో పాటు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారితో పాటు ఉత్తరాంధ్రకి చెందినటువంటి చాలామంది నాయకులే తన వెంట ఉన్నారు. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి వైసీపీ అధినేత అనకాపల్లిలో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్లను తన కాన్వాయ్లో పంపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అని చెప్పి వైసీపీ నాయకులు పోలీసుల మీద విమర్శలు చేశారు. ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని. అండ్ బై డిఫాల్ట్గా అదేంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే విపరీతమైనటువంటి జనం కూడా వస్తారు. ఈరోజు కూడా ఆసుపత్రి దగ్గర అదే పరిస్థితి. ఈవెన్ అది ఆసుపత్రి, అక్కడ చాలా హృదయ విధానకరమైనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా కొందరు అక్కడ సిబ్బంది పాపం కాసేపు కొన్ని క్షణాల పాటు మర్చిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకుని కూడా పోటీ పడితే వాళ్ళని సున్నితంగానే జగన్మోహన్ రెడ్డి గారు వద్దులేండి ఇక్కడ అని చెప్పి కూడా ఏం చేస్తారు. అటువంటి పరిస్థితి అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ ఎంతో కనిపిస్తూ ఉంటుంది. జనం కూడా ఈయనతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వరసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ జరిగిన సంఘటనలు, ఆ విజువల్స్, స్వయాన బాధితులతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని చాలా చలించిపోయారు. మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి డాక్టర్లు కూడా సూచించారు.